హాయ్ గాయ్స్, మేము వచ్చేసి అరుణాచలం గిరి ప్రదక్షిణకి అయితే వెళ్ళాము. అయితే మేము ఫుల్గా అంటే చెయ్యొచ్చు అనుకునే అన్నట్టుగానే వెళ్ళాము. కానీ సాంబి నేను చేయలేకపోయాం. మళ్ళీ మేము వెనక్కి వచ్చాం. బట్ అంటే ఆటో ఎక్కి వచ్చేసాం అనమాట. బట్ శశిబాబా వాళ్ళ బ్రదర్ అలాగే అనుష వీళ్ళందరూ కూడా గిరి ప్రదక్షిణ కంప్లీట్ చేసుకుని వచ్చారు. బట్ ఈసారి మేమైతే మిస్ అయ్యాం. కానీ నెక్స్ట్ టైం తప్పకుండా ఈ గిరి ప్రదక్షిణం కంప్లీట్ చేస్తాము. సో అది చేయలేదు అని ఒక నెగిటివ్ నాకైతే అలా ఉండిపోయింది. సో అది ఖచ్చితంగా నేను కంప్లీట్ చేస్తాను. అండ్ ఇప్పుడైతే ప్రజెంట్ మేము స్టార్ట్ అయ్యాం. ఆల్మోస్ట్ మేము ఏంటి అంటే సగం దూరం అయితే మామూలుగా వెళ్ళిపోయాము. ఇంకా సగం దూరం నడవలేక సో మేమైతే ఆగిపోయాం. సాంబి నేను ఏమాత్రం అంటే అప్పటికే మేము తిరుపతి ఇవన్నీ తిరిగేసి రావడం వల్ల ఇది మాకు చాలా టర్డ్ అయిపోయాం అనమాట. లేదు టైం ఉంటే ఖచ్చితంగా చేసేవాళ్ళము. ఎందుకంటే మేము ఎప్పుడు కూడా వెనకడికి వెయ్యాము, ఎప్పుడు ముందుకు వెళ్తూనే ఉండాలి అనుకుంటాం. కానీ టైం బై ఏం చేస్తాం. సో తప్పదు, మనం వెళ్ళినప్పుడు చాలా టెంపుల్స్ వస్తూ ఉంటాయి మధ్యలో. అండ్ అలాగే దాంతోపాటు మనకి ఇక్కడ ఏంటి అంటే కనుక రమణ మహర్షి ఆశ్రమం కూడా ఉంది. అండ్ దాన్ని కూడా మనం విజిట్ చేసి వెళ్ళచ్చు. అండ్ మేము వచ్చేసి మెయిన్ ఎక్కడైతే ఈ అరుణాచలం శివలింగం అనేది వెలిసిందో అక్కడికైతే ఫస్ట్ అంటే పురాతనమైన టెంపుల్ అనమాట, దానికైతే వెళ్ళాము. బట్ మెయిన్ టెంపుల్కి అయితే వెళ్ళలేకపోయాం. సో మొత్తానికైతే మేము చాలా బాగా ఎంజాయ్ చేసాము ఈ యొక్క ట్రిప్ అంతా కూడా. అదే అండ్ ఇది ఒక్కటి కూడా వెళ్ళుంటే బాగుండేది అని అనిపించింది. సో గిరి ప్రదక్షిణం చేసిన వాళ్ళకి అందరికీ కూడా ఖచ్చితంగా ఒక ఏంటంటే ఒక న్యూ వైబ్ అనేది వస్తుంది అని అంటారు. సో మీకు కూడా అలా ఏమైనా వచ్చింది అంటే నాకైతే ఒకసారి కామెంట్లో తెలియచేయండి. అండ్ ఇదంతా కూడా రమణ మహర్షి ఆశ్రమం దగ్గర అనమాట. సో ఆల్మోస్ట్ మీరు చాలా లేడ్లు చూస్తూ ఉంటారు. ఈవెన్ లేడ్లు ఒకటే కాదు, ఇక్కడ మనము అరుణాచలం ఈ గిరి ప్రదక్షిణ చేసినప్పుడు మనకి చాలా యానిమల్స్ కనిపిస్తూ ఉంటాయి. అండ్ మనకి పిల్లలతో వెళ్తే కనుక ఖచ్చితంగా కొంచెం ఇబ్బంది పడతామని అనిపించింది. సో చూసుకొని ఎప్పుడైనా వెళ్ళినప్పుడు ఇలాంటి ప్రదేశాలకు వెళ్ళినప్పుడు పిల్లల్ని మ్యాక్సిమం అవాయిడ్ చేయొచ్చు. బట్ అలా వెళ్ళాలి అనుకుంటే కనుక కొంచెం ముందుగానే బయలుదేరి ఆగి 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 స్టాప్స్ వేసుకుంటూ వెళ్ళాలి అని మాత్రం అర్థమైంది. అండ్ పీకాక్ అవి చాలా బాగున్నాయి. ఇంకా నేచర్ అంతా ఫుల్ ఎంజాయ్ చేస్తూ వెళ్ళొచ్చు. అండ్ మీరు కూడా ఈ గిరి ప్రదక్షిణాన్ని ఎంజాయ్ చేశారా, సో వెళ్ళారా అనేది నాకైతే కామెంట్లో తెలియజేయండి. అండ్ చాలామంది నాకు తెలిసి అంటే మేము వెళ్ళినప్పుడు కూడా చాలామంది జనాలు ఉన్నారు. ఎప్పుడు ఈవెన్ ఇంకా వీకెండ్స్లో అయితే ఇంకా చాలామంది జనాలు ఉంటారంట. ఆల్మోస్ట్ మేమైతే చాలా టెంపుల్స్ విజిట్ చేసాము. ఇంకా మాకు కుదరక మేమైతే ఆటో ఎక్కేసి రిటర్న్ అయిపోయాము. ఫైనల్లీ అయితే గుడి దగ్గరికి వచ్చాం. అండ్ బట్ నెక్స్ట్ టైం కంపల్సరీగా అయితే గిరి ప్రదక్షిణం కంప్లీట్ చేసుకుంటాము. ఈ బ్లాగ్ ఎలా అనిపించింది నాకైతే కామెంట్లో తెలియచేయండి.